మహేంద్రగిరి ఒరిస్సాలోనే రెండవ అతిపెద్ద కొండల్లో మహేంద్రగిరి ఒకటి. మహేంద్రగిరి కొండలకు రామాయణ మహాభారత గ్రంథాలతో సంబంధం ఉంది. ఇప్పటికీ మహేంద్రగిరి కొండల్లో పరశురాముడు తపస్సు చేస్తూ చిరంజీవిగా జీవిస్తున్నాడు. ఈ మహేంద్రగిరి కొండల్లోనే మహేంద్ర తనయ నది జన్మించింది. మహేంద్రగిరిపై ఉన్న కుంతి, ధర్మరాజు, భీమ ఆలయాలతో పాటు మహేంద్రగిరిలో ఉన్న అన్ని ఆలయాలు కూడా, వాటి యొక్క స్థల పురాణం కూడా విందాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నమస్కారం. సో ఈరోజు అయితే మా ట్రిప్ మహేంద్రగిరి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అడ్వెంచర్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అక్కడ టెంపుల్ కూడా టూర్ ఇస్తా. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మహేంద్ర తనయ నది ఇది ఒడిశాలోని గజపతి జిల్లా పరిస్థితిలోకి వచ్చే తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి కొండల్లో సముద్ర మట్టానికి సుమారు 1525 మీటర్ల ఎత్తైన అడవుల మధ్య ఉద్భవిస్తుంది. ఈ నది జన్మ స్థలమైన మహేంద్రగిరి కొండలకు రామాయణ మహాభారత గ్రంథాలకు సంబంధం ఉంది. ఇక్కడ పరశురాముడు తపస్సు చేస్తాడని భక్తుల నమ్మకం. ఈ నది మొత్తం పొడవు సుమారు 90 కిలోమీటర్లు. ఇది ఒడిశాలోని గజపతి, రాయగడ జిల్లాల గుండగా ప్రవహిస్తూ దాగుడు మూతలాడుతూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోకి ప్రవహిస్తుంది. నది ప్రవాహం ముందుకు సాగే కొద్దీ ప్రధానంగా 2 పాయలుగా విడిపోతుంది. ఒక పాయ మెలియాపుట్టి, పాతపట్నం మండలాల గుండా ప్రవహించి శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట బ్యారేజ్ ఎగువన గులుమూరు వద్ద వంశధార నదిలో కలుస్తుంది. మరో పాయ ఇచ్చాపురం, సోంపేట, పలాస, మందస మండలాల గుండా ప్రవహించి బారువా వద్ద నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. సో గైస్, ఇలాంటి వీడియో చేయాలంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అండ్ అది ఎడిట్ కూడా చేయాలి. సో లైక్, కామెంట్, షేర్ ద్వారా మీరు సపోర్ట్ చేస్తే నాకు ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేంద్రగిరి వేలోనే మాకైతే ఫస్ట్ టెంపుల్ కలిసింది. మా శతభౌని టెంపుల్ అంట. ఒరియాలో రాసి ఉంది. మా అనగా అమ్మ, సట్ అనగా 7, భౌని అనగా చెల్లెళ్ళు. 7 చెల్లెళ్ళ ఆలయం అంట. చూడండి, ఫ్రంట్లో అయితే ఒక ఆలయం నిర్మాణంలో ఉంది. మేమైతే మహేంద్రగిరి గేట్ దగ్గరికి చేరుకున్నాం. ఇవ్వండి, 2 వీలర్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ అంట. ఓకే, ఇక్కడ నుంచి అయితే మహేంద్రగిరి 5 కిలోమీటర్స్. మహేంద్రగిరి స్థల పురాణంలో అత్యంత ముఖ్యమైన భాగం భగవాన్ పరశురాముడు 6వ అవతారమైన విష్ణుమూర్తి జమదాగ్ని మహర్షి రేణుకాదేవి దంపతులకు చివరి కుమారుడుగా జన్మించాడు. ఇతని అసలు పేరు రామభద్రుడు. ఒకసారి హయహయ వంశానికి చెందిన కర్తవీరార్జునుడు జమదాగ్ని ఆశ్రమానికి వచ్చి కామధేనువును అపహరించేందుకు ప్రయత్నించాడు. తర్వాత అతని కుమారులు జమదాగ్ని మహర్షిని హత్య చేశారు. తండ్రి మరణంతో ఆగ్రహించిన పరశురాముడు దుర్మార్గులైన క్షత్రియ రాజులను 21 సార్లు సంహరించినట్లు పురాణాలు చెప్పబడుతున్నాయి. తర్వాత తన పాప పరిరక్షణ కోసం మరియు ప్రశాంతత కోసం ఈ మహేంద్రగిరి పర్వతంపై ఘోరమైన తపస్సు చేశారు. రామాయణంలో మహేంద్రగిరి ప్రస్తావన. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకోవడానికి శివధనుసును విరిచాడు. ఆ ధ్వనిని విని మహేంద్రగిరిపై తపస్సులో ఉన్న పరశురాముడు అక్కడికి వచ్చి ఆయన పరాక్రమాన్ని పరీక్షించాడు. చివరకు శ్రీరాముడు విష్ణువు అంశమని గుర్తించి తపస్సుకు వెళ్ళాడు.
సీతాదేవిని వెతకడానికి వానర సైన్యం బయలుదేరినప్పుడు హనుమంతుడు లంకకు లంఘించడానికి సముద్రం దాటడానికి ఈ మహేంద్రగిరి పర్వతం పైనుంచే ఆకాశంలోకి ఎగిరినట్టు కూడా స్థల పురాణం చెప్పబడుతుంది. అండి హనుమాన్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక ఫుట్ ప్రింట్ అండి, ఇటు సైడ్ ఒక ఫుట్ ప్రింట్. ఇదిగోండి పరశురాముడు ఇప్పటికీ భూమిపై తపస్సు చేస్తూ జీవిస్తున్న చిరంజీవి అని పురాణ విశ్వాసం. కలియుగ అంతంలో కల్కి భగవాన్ని గురువుగా నిలిచి యుద్ధ విద్యలను బోధిస్తాడని పురాణాల్లో చెప్పబడుతున్నాయి. మహాభారత కాలంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వీరులకు అశ్వవిద్యలు నేర్పిన గురువుగా ప్రసిద్ధి చెందాడు. వెహికల్స్ ధర్మరాజు ఆలయం ముందు ఆపేస్తారు. కుంతీదేవి ఆలయం చూడాలంటే కిందకి వెళ్ళాలి. అరౌండ్ 500 to 600 మీటర్స్ ఉంటుంది కిందకి. మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాసం మరియు అజ్ఞాతవాసం సమయంలో కొంతకాలం ఈ మహేంద్రగిరి పర్వతం పైనే నివసించారని నమ్ముతారు. ఇక్కడి కొండపై పాండవులు తమ తల్లి కుంతీదేవితో కలిసి శివుణ్ణి ఆరాధించారు. నేటికి కొండపై రాళ్లతో నిర్మించిన పురాతన ఆలయాలు దీనికి సంకేతంగా నిలుస్తాయి. కుంతి ఆలయం లేదా గోకర్ణేశ్వర ఆలయం. కుంతీదేవి ఆలయంలో ఉన్న శివునికి గోకర్ణేశ్వరుడు అని పిలుస్తారు. ఒక సాధారణ పురాణ కథ ప్రకారం సత్యయుగంలో పరమశివుడు గంగానది తీరంలో తర్పానికి సిద్ధమవుతుండగా ఒక కపిల గోవు అక్కడ పూజ కోసం ఉంచిన అక్షంతాలు కొసలను తినేసింది. శివుడు ఆగ్రహంతో ఆ ఆవును తోలడానికి తన త్రిశూలాన్ని విసిరారు. అయితే ఆ ప్రమాదంలో ఆవు మరణించింది. దీనివల్ల శివునికి గోహత్య పాతకం చోటుకుంది. ఆ పాప నివారణ కోసం ఆయన దేశమంతటా తిరుగుతూ గంగానది తీరంలో ధ్యానం చేశారు. ఆవు చెవి భాగం ఈ మహేంద్రగిరి కొండలపై పడింది. అందుకే ఇక్కడి ప్రధాన దేవుడికి గోకర్ణేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలోని శివలింగాల్ని పాండవులు ప్రతిష్ఠించారని ఒరియా మహాభారత సర్లధన్ పేర్కొన్నారు. కుంతీదేవి ఆలయం దర్శించుకున్న తర్వాత అలా పైకొస్తే రైట్ సైడ్లో మహేంద్ర శబరి ఆలయం ఉంది. ఆ పైనే ఒక ఆలయం నిర్మిస్తున్నారు. అలా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో నాగదేవతా సర్ని ఆలయం ఉంది. ఇక్కడ 11 శివలింగాలు సర్పాలతో కూడి ఉన్నాయి. నాగదోష పరిహారం కోసం పూజలు చేస్తారని ఇక్కడ స్థానికులు చెప్పారు. యుధిష్ఠిర ఆలయం.
ఈ ఆలయం ఒక చిన్న చతుర ఆకార ప్రకారంతో కూడి ఉంది. ఇక్కడ ఉన్న 3 ఆలయాలు కూడా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడ్డాయి. అంతేకాకుండా మహేంద్రగిరిపై ఉన్న అన్ని ఆలయాలు కూడా శివునికి అంకితం చేయబడ్డాయి. నిర్మాణ శైలిని బట్టి ఈ ఆలయం సుమారు క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినదిగా భావించబడుతుంది. ఆలయం దూరం వద్ద చోళరాజు రాజేంద్ర చోళుని విజయానికి సంబంధించిన శాసనం ఉంది. మహేంద్ర పర్వతంపై తన విజయానికి గుర్తుగా ఈ శాసనం చెక్కినట్లు తెలుస్తుంది. మహేంద్రగిరిలో రాజేంద్ర చోళుని కాలానికి చెందిన విజయస్తంభం శాసనానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. శాసనం కింద ఒక పులి మరియు 2 చేపల బొమ్మలు చెక్కబడ్డాయి. పులి చోళుల రాజ్య చిహ్నం, 2 చేపలు పాండ్యుల రాజ్య చిహ్నంగా ప్రసిద్ధి చెందాయి. సో నేనైతే మహేంద్రగిరి ఇప్పటికి 4th టైం, కానీ ఇక్కడికి భీమా పర్వతంకి అయితే 2 టైమ్సే వచ్చా. సో ఇదిగోండి ఇప్పుడు 3rd టైం. సో ఇక్కడైతే స్టెప్స్ ఉండవు, ఇలా ఈ రాళ్ళు పేర్చినట్టు ఉంటాయి. ఈ రాళ్ళ మీద ఇలా ఎక్కిపోవడమే. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఆ ముందుకు కొద్దిగా స్టెప్స్ ఉన్నాయి చూడండి, అదిగోండి. భీమా ఆలయం. ఇక్కడికి భీమా ఆలయం అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఫైనల్గా భీమా టెంపుల్కి వచ్చాం. సో ఎక్కడ నాన్ స్టాప్ రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్ టెంపుల్కి వచ్చాం. సో ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్తాం. సో ఇక్కడ అందరు కలిశారు మన సబ్స్క్రైబర్స్ అంట. ఈ ఆలయంలో తండ్రి మేము పాపం చేశామని ముందు వైపు నుంచి వెళ్ళి వెనుక వైపు నుంచి వస్తే ఆ పాపాలు పోతాయని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సో ఇప్పుడైతే మనం భీమా టెంపుల్లో ఉన్నాం. ఇప్పుడు టెంపుల్ ఎన్ సైడ్ నుంచి అవతలికి వచ్చేస్తే మనం చేసిన పాపాలు అనేవి పోతాయని నమ్ముతారు ఇక్కడ వాళ్ళు. సో మనం కూడా ఒకసారి వెళ్ళి అలాగెళ్ళి రాగలమో లేదా అనేది ఒకసారి ట్రై చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫైనల్గా ఇదిగోండి ఇప్పుడు భీమా టెంపుల్ వ్యూ పాయింట్. ఇదిగోండి ఇదంతా ఘాట్ రోడ్, ఎంత బాగుందో చూడండి ఈ లొకేషన్. ఇక్కడ గాలి కూడా ఎంత ప్రెజర్తో వస్తుందో. అండ్ అక్కడ వ్యూ పాయింట్ ఉంది, అక్కడ ఒక వ్యూ పాయింట్. అదిగోండి ఎక్కువ మనుషులు ఉన్నారు. ఇదిగోండి మన బ్యాక్ సైడ్ అయితే భీమా టెంపుల్. సో ఇక్కడైతే కొంచెం ఫొటోస్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. మహేంద్రగిరి కొండపైన అర్జునుడు, నకుల, సహదేవ ఆలయాలు కనిపించవు. ఇక్కడ స్థానికుల ప్రకారం పాండవులు కుంతీదేవితో కలిసి ఆలయాలు నిర్మించడం మొదలు పెడతారు. అందరికంటే ముందు భీముడు నిర్మిస్తాడు, అంత తర్వాత ధర్మరాజు, తర్వాత కుంతీదేవి. కానీ ఈ పోటీలో నకులుడు, సహదేవుడు పాల్గొనరు. అర్జునుడు తన చెక్కుతున్న రాళ్ళను మధ్యలోనే వదిలి వెళ్ళిపోతాడు. ఆ కారణం చేతనే ఇక్కడ ఆలయాలు ఉండవని చెబుతారు. ఇప్పుడు మేము ఉన్నాం ఒరిస్సాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్. వెల్కమ్ టు మహేంద్రగిరి. సో ఇది 4000 అడుగుల కంటే ఎత్తైన పర్వతం. సో లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా క్లైమేట్ అయితే మాకు మొత్తం అనుకూలంగా చేంజ్ అయిపోయింది. సో మేమైతే ఇంటికాడే రెయిన్ రావాలని కోరుకున్నాం. అలానే తోవంట కూడా రెయిన్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ సో గాయస్, మీరు ఇలా టెంపుల్కి వస్తే ఇలా ప్లాస్టిక్ బాటిల్ అనేవి ఇలా త్రో చేయకండి. సో ఇదిగోండి ఇక్కడ భీమా టెంపుల్ ఉంది కదా, సో స్ట్రైట్గానే ఇలా ప్లాస్టిక్ అనేది త్రో చేస్తున్నారు. సో అదంతే మీకు తెలిసే కదా, ప్లాస్టిక్ అనేది
సాయిల్లో డీకంపోజ్ అనేది అవ్వదు, చాలా ఇయర్స్ అయిపోతుంది అది డీకంపోజ్ అవ్వడానికి. కానీ మీరు ఇక్కడ టెంపుల్కి వస్తారు, వాటర్ అనుకొని బాటిల్ తెస్తారు, కానీ ఇది ఇక్కడ డస్ట్బిన్ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది, కానీ అవన్నీ బ్యాక్ సైడ్ అందులో వేయచ్చు కదా, అలా ఎవరు చేయరు. సో మీరైతే ఇప్పటి నుంచి ఎక్కడికైనా వస్తే ఇలా త్రో చేయకండి ప్లీజ్. మహేంద్రగిరిపై పరశురాముడు తపస్సు చేస్తుండగా కర్ణుడు బ్రాహ్మణుడుగా నటిస్తూ విద్యను అభ్యసిస్తాడు. ఒక మధ్యాహ్నం పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆ సమయంలో ఒక భయంకరమైన కీటకం వచ్చి కర్ణుడి తొడను తీవ్రంగా కుట్టి రక్తం కారేలా చేసింది. గురువుగారి నిద్ర భంగం కాకూడదని భావించి కర్ణుడు నొప్పితో కదల్లేదు, శబ్దం చేయలేదు. గాయం నుండి కారిన వేడి రక్తం తాకి పరశురాముడికి మెలకువ వచ్చింది. రక్తస్రావం చూసి కర్ణుడు క్షత్రియుడని గుర్తించిన పరశురాముడు ఆపద కాలంలో అత్యున్నత శక్తి విద్య గుర్తుకు రాదని శపించాడు. ఇదైతే అర్జున్ గృహ చూడండి. అక్కడ ఒరియాలో కూడా అర్జున గుహ అని రాస్తుంది, కానీ కిందకి యారో మార్క్ ఉంది. కింద అర్జున గృహ దారేమో. చూడండి జగన్నాథ స్వామి విగ్రహం, కానీ కిందకి అయితే ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది. కింద గృహ ఉందేమో మరి. ఆ ముందుకి జగన్నాథ్ టెంపుల్ ఉందంట, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. అదిగోండి అక్కడ ఉన్నారు కదా, సో అక్కడికి వెళ్తున్నాం. అక్కడ జగన్నాథ్ టెంపుల్ ఉంది. సో గాలి చూస్తున్నారా ఎంత స్పీడ్గా వస్తుందో. ఇలాంటి గాలి మన ఇంటికాడ మిస్ అయిపోతాం, కానీ ఇక్కడ అట్ల ఉంది గాలి అనేది. లెఫ్ట్ సైడ్ నుండి అయితే వెళ్ళకూడదు, అది కిందకి దిగే దారి. ఇలా రైట్ సైడ్ నుండి అయితే అది జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. సో ఫైనలీ రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు ఇక్కడ పూజ అవుతుంది. ఇన్సైడ్కి వెళ్ళాక, ఇన్సైడ్ ఏం లేదు, చూపిస్తాను నేను. ఇక్కడ అన్నోళ్ళు పూజ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ చూపిస్తా. మళ్ళీ ఇక్కడ ఫొటోస్ తీసుకొని మళ్ళీ తొందరగా వెళ్ళిపోతాం. మీకైతే మహేంద్రగిరి పూరా కంప్లీట్గా కవర్ చేస్తా నా వీడియోలో. ఇదిగోండి జగన్నాథ్ టెంపుల్ కంప్లీట్గా చూసేయండి. ఇదిగోండి ఇన్సైడ్ ఏం లేదు, ఇక్కడ విగ్రహం తెచ్చి ఎవరో పెట్టినట్టున్నారు. అండ్ ఇక్కడ పెయింటింగ్ కూడా ఉంది. ఇదిగోండి జగన్నాథ్ పెయింటింగ్ ఎవరో వేశారు. ఇదిగోండి ఇక్కడ చిన్న కేవ్ లా ఉంది, లోయ.
ఒక ఫ్లాట్ పడిపోయింది. అండ్ ఇది బ్యాక్ సైడ్ అయితే వ్యూస్ చాలా బాగున్నాయి. అంతే. అండ్ ఇక్కడ చిన్న బంతి చెట్లు కూడా ఉన్నాయి. చిన్న బంతి చెట్లు. సో జై జగన్నాథ్. మీరు ఎటు సైడ్ నుంచి వచ్చినా ఇక్కడ ఏరో మార్క్స్ ఉంటాయి చూడండి, టెంపుల్ డైరెక్షన్ చూపిస్తాయి. మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. మహేంద్ర తనయ నది జన్మస్థలం మహేంద్రగిరిలో కదా. చూడండి ఈ రాళ్ళ కింద నుంచి వాటర్ వస్తుంది, ఆ పైనుంచి కూడా వస్తుంది. కానీ ఈ రాళ్ళ కింద నుంచి అయితే వాటర్ వస్తుంది. దగ్గర నుంచి చూపిస్తా చూడండి. నీళ్ళు ఎక్కడి నుండి వస్తాను? మహేంద్రగిరి వెళ్ళే తావులోనే గండాహాతి వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఈ వాటర్ ఫాల్కి గండాహాతి పేరు ఎలా వచ్చిందో తెలుసా? గండా అనగా లోయ లేదా నీరు నిలిచే ప్రదేశం. హాతి ఒరియా భాషలో ఏనుగు. పూర్వం ఇక్కడ ఏనుగులు ఎక్కువగా సంచరించేవి మరియు స్నానం చేసేవి, కాబట్టి ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. సో గాయస్, మేమైతే మహేంద్రగిరి ట్రిప్ కంప్లీట్ చేసుకొని గండాహాతి వాటర్ ఫాల్కి వచ్చాం. సో మీరే చూడండి. మాతోనైతే డ్రెస్ తెచ్చుకున్నా, కానీ డ్రెస్ తెచ్చుకోలేదు అనుకుని మా కిందకి దిగట్లేదు స్నానం చేసుకోవడానికి. వాటర్ అయితే ఎక్కువ లోతు లేవు, చూడొచ్చు మీరే. చాలామంది స్నానం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు టాప్కి వెళ్ళి మీకు వ్యూ ఇస్తా చూడండి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ టైప్లో ఉంది, ఇక్కడే మేము వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఇదిగోండి. అండ్ మన బ్యాక్ సైడ్ పార్క్ ఉంది, అదిగోండి. One hour later. ఓకేనా? మేమైతే ఇప్పుడు గండాహాతి వాటర్ ఫాల్ టాప్లోకి వచ్చాం. కింద అయితే వాళ్ళు స్నానం చేస్తున్నారు. మేము టాప్లో వ్యూ ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాం. కానీ ఇప్పుడు వాటర్ ఫ్లో అంత లేదు. ఇప్పుడు సూపర్ ఎలినో కారణం వల్ల ఏమో మరి ఇక్కడ కూడా రెయిన్స్ అంతగా పడేలాగా లేవు. సో వాటర్ కూడా ఫ్లో చాలా తక్కువ వెళ్తుంది. నేను యూట్యూబ్ వీడియోస్లో చూసా, ఆ చివరి నుండి ఈ చివరి వరకు వాటరే ఉండేది. కానీ ఇప్పుడు కొద్దిగా ఫ్లో అనేది తక్కువైంది. సో మా లిస్ట్లో అయితే ఇప్పుడు ఇది సెకండ్ వాటర్ ఫాల్. ఒకటి కాసాడ విజిట్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న గండాహాతి వాటర్ ఫాల్ మహేంద్ర తనయ నదితోనే ఏర్పడింది. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, మేమైతే ఇప్పుడు ప్రజెంట్ పార్క్లో ఉన్నాం. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్. థ్యాంక్ యూ.